సో ఇది వచ్చి 10th మ్యాథ్స్ ఫస్ట్ ఎక్సైజ్ అనమాట 1.1లో ఫైండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అండ్ వెరిఫై రిలేషన్ బిట్వీన్ కాదు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఈ మోడల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తాం, మనకైతే 3 క్వశ్చన్లు ఉన్నాయి. సో వాటికి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇలా క్వశ్చన్ ఇచ్చినారు 5, 10 అండ్ 92 ఇచ్చినారు. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలా హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, మళ్ళీ మనం వెరిఫై చేయాలా. ఏం వెరిఫై చేయాలంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఇది వెరిఫై చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కునేదానికి ట్రై చేద్దాం. ఫస్ట్ 5, 10 తీసుకున్నా. సో ఎల్సిఎం ఏ విధంగా కనుక్కుంటాం అంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ చిన్న ప్రైమ్ నెంబర్ తీసుకోవాలా. సో చిన్న ప్రైమ్ నెంబర్ ఏది 2. సో 2తో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. 0 ఉంది కాబట్టి 2తో పోతుంది. కాబట్టి 2 టేబుల్లో 2 2s are 4, ఇక్కడ 1 మిగిలింది, పక్కన 1 ఉంది అంటే 11 అంటే ఇంకా 2 టేబుల్లో 2 5s are 10 పోతే మళ్ళీ 1 ఉంటుంది, పక్కన 0 ఉంది అంటే 10, మళ్ళీ 2 5s. సో ఇప్పుడు ఇక్కడ ఏముందంటే 5 ఉంది అంటే 2తో పోదు ఈసారి. సో నెక్స్ట్ 3తో పోతుందేమో చెక్ చేయాలి. 3తో రూల్ ఏమి, సమ్ ఆఫ్ డిజిట్స్ కానీ 3తో పోతే అది 3తో పోతుంది. కాబట్టి ఇక్కడ 5 5 10 1 అంటే 12. సో 12 అనేది 3 టేబుల్లో పోతుంది కదా, కాబట్టి 3 తీసుకున్నాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 టేబుల్లో 3 8s are 24, 24 పోయింది, ఇంకా 1 ఉంది, పక్కన 5 ఉంది అంటే 15, 3 5s are 15. సో అట్లా అయిపోయింది. మళ్ళీ 5 ఉంది, ఈసారి 8 5 13 వస్తుంది అంటే 3 టేబుల్లో కూడా పోదు అంటే 4 ప్రైమ్ నెంబర్ కాదు. సో నెక్స్ట్ 5 టేబుల్ తీసుకోవాలి. సో 5 అనేది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి అది 5 టేబుల్లో పోతుంది. సో 5 17s, 5 1 is 5, ఇక్కడ 3 మిగులుతుంది, పక్కన 5 ఉంది అంటే 35, 5 7s are 35. 17 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ వస్తే మళ్ళీ ఏ టేబుల్లో పోదు కాబట్టి ఆ టేబుల్లోనే తీసుకున్నాం. 17 1 is 17. నెక్స్ట్ అలాగే 92కి చేద్దాం. సో 92 కంటే ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ చిన్న ప్రైమ్ నెంబర్తో చేయాలి. యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2తో పోతుంది. 2 4s 8, ఇక్కడ 1 ఉంది, పక్కన 2 ఉంది అంటే 12, 2 6 are 12 అయిపోయింది. నెక్స్ట్ 6 ఉంది కాబట్టి మళ్ళీ 2తో పోతుంది. 2 2s are 4, 2 3 6. సో 23 అనేది మళ్ళీ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాబట్టి దాంతోనే చేసినాం. సో మళ్ళీ కింద ఈ విధంగా రాసుకోవాలి, ఎట్లా ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లాగా 5 10 ఈజ్ ఈక్వల్స్ టు వీటన్నిటిని ప్రోడక్ట్ లాగా రాసుకున్నాం. 92 కూడా 8 చూడండి 2 2 సార్లు వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ అని రాసినాం. ఇప్పుడు ఒకేసారి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కునేస్తాం అనమాట. ఎలాగో చూద్దాం. ఎల్సిఎం 5 10 అండ్ 92 ఈజ్, ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. దీనికి గుర్తులు చెప్తా చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఎల్సిఎంలో ఇక్కడ కనిపించే అన్ని నంబర్లని ప్రోడక్ట్ లాగా రాసుకోవాలి ఒకసారి. ఇక్కడ కనిపించే అన్ని నెంబర్లని ప్రోడక్ట్ లాగా ఒకసారి రాసుకోవాలి. ఏమేమి కనిపిస్తున్నాయి, 2 కనిపిస్తుంది, 3 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది, 17 కనిపిస్తుంది, 23 కనిపిస్తుంది, 1 కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేటివన్నీ ఒకసారి ప్రోడక్ట్ లాగా రాసిన. ఎల్ అంటే లీస్ట్, కానీ మనం ఏం చేయాలంటే హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇది రాసుకునే టైంలో ప్రోడక్ట్ లాగా వాటిలో హైయెస్ట్ పవర్స్. 2లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది మొత్తంలో చూస్తే 2 పవర్ 2, అది హైయెస్ట్ పవర్. మిగతా వాటికి ఏం పవర్లు ఏం లేదు కాబట్టి ఇది రాసుకొని దీన్ని మల్టిప్లై చేసినాం. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏం చెప్పినాం, అన్నీ ఒకసారి ప్రోడక్ట్ లాగా రాసుకోవాలా. ఎల్ అంటే లీస్ట్ కదా, దానికి ఆపోజిట్గా ఉంటే హైయెస్ట్ పవర్ తీసుకోవాలా, వాటిని మల్టిప్లై చేస్తే మనకి ఇంత వచ్చింది అనమాట. ఈసారి హెచ్సిఎఫ్ అయినప్పుడు ఏం చేయాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. అంటే రెండిటిల్లోనూ వచ్చిండాలా. రెండిట్లో వచ్చిండే ఫ్యాక్టర్లు ఏముండాయి, రెండిట్లో కనిపించాలా. ఏడొచ్చి రాకనంటే అది రాసుకోకూడదు. ఏమొచ్చింది 2 వచ్చింది, ఏడా వచ్చింది 1 కూడా వచ్చింది, ఇంకేం రాలా. సో కాబట్టి 2 into 1 అని రాసినాం. హెచ్ అంటే హైయెస్ట్, కానీ మనం ఏం తీసుకోవాలంటే లోయెస్ట్ పవర్లు తీసుకోవాలా. 2లో లోయెస్ట్ పవర్ ఎంత ఉంది అంటే రాహింటర్లో దీనిలో 2లో లోయెస్ట్ పవర్ అంటే 2 power 1, 1లో లోయెస్ట్ పవర్ అంటే అదే. సో 2 1 is 2 అంటే ఇది వచ్చి హెచ్సిఎఫ్. మనల్ని వెరిఫై చేయమన్నారు, ఇది సగం లెక్క. ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే వచ్చిన ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వాల్యూ కనుక్కుంటే నాకు ఇంత వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే వాళ్ళు ఇచ్చిన టర్లో క్వశ్చన్లో ఆ నెంబర్స్ని ప్రోడక్ట్ చేయాలి. సో ప్రోడక్ట్ చేస్తే అది కూడా సేమ్ వస్తుంది. సో అలా వచ్చిందంటే అప్పుడేమి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో హెన్స్ వెరిఫైడ్. ఇది ఇంపార్టెంట్ అనమాట, దీని మీద క్వశ్చన్లో ఇస్తారు. ఇది ఒకసారి చదువుకోండి.